ముందుగా వక్రతుండ మహాకాయతో పిల్లలు మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కరుపులో బంగారు తరచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి గలగల గోదారి కదలిపోతుంటేను బిలబిలా కృష్ణమ్మ పరుగిలుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలుగులో తీరంతనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా మీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. అద్భుతం, వెరీ గుడ్. ఎక్కడ పొల్లు పోకుండా చక్కగా ఎలా నేర్పించబడిందో అలానే పాడారా, శభాష్. సరే, మన పిల్లలు గత సంవత్సర కాలంలో ఏమేమి నేర్చుకున్నారు అంటే సినిమా టైటిల్సే కాదంటే వీళ్ళు యాక్చువల్ పుస్తకాలు కూడా చదవగలరు. కాబట్టి గత సంవత్సర కాలంలో వీళ్ళు అసలు ఏమేమి నేర్చుకున్నారు అని వీరి విద్యలన్నీ మన ముందుకు ప్రదర్శించడానికి వస్తున్నారు. సో మరి వాళ్ళందరి విద్యలని మీ అందరూ చూసి ఆనందించి అభినందిస్తే మేమందరం మైమరి పెంచిపోతాం. ముందుగా ఎల్కేజీ యూకేజీ పిల్లలు మన ముందుకు వస్తున్నారు. సో ఈ కార్యక్రమం జరిపించడానికి కిషోర్ నివేదిక మీద ఆహ్వానిస్తాం. నమస్కారం అండి. మొదటిగా మనకి రేవంత్ ఎల్కేజీ యూకేజీ నుంచి రేవంత్ వస్తాడు. వచ్చి తన గురించి చెప్తూ అలాగే నంబర్స్ అంకెల్ చెప్తాడు, ఒక పోయము చెప్తాడు. రేవంత్ లైటింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, డార్క్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్లు తీసి అటు బంద్ చేయాల్సిందే. అందరికీ నమస్కారం. నా పేరు రేవంత్.
మా అమ్మగారి పేరు షర్మిల, మా నాన్నగారి పేరు అర్జున్, మా అక్కయ్య పేరు మరుమిల. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు సైకిల్ తొక్కడం, చదరంగమాట, గణితం చేయడం, ఇంకా కథ పుస్తకాలు చదవడం. నేను ఈరోజు అంకెలు చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నేను ఈరోజు 2 పద్యాలు చెప్తాను. పొద్దున మనము లేవాలి, పళ్ళుని బాగా తోమాలి, గ్లాసులు పాలు తాగాలి, స్నానం చక్కగా చేయాలి, తల ముందుగా దూవాలి, చకచకబడికి వెళ్ళాలి, గురువుకి దండం పెట్టాలి, చదువులు బాగా చదవాలి, అమ్మ నాన్న మెచ్చాలి, అమ్మ నాన్న మెచ్చాలి. నీటిలోని ముసలి మిగిది ఏనుగు పత్తి, బయట కుక్క చేత భంగపడేను, స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, నీటిలోని ముసలుంది, అది నీటిలో ఉన్నప్పుడు ఒక బలమైన ఏనుగుని లాగగలరు, కానీ అదే ముసలి బయటికి వచ్చినప్పుడు ఒక చిన్న కుక్కని కూడా లాగలేరు. సో తను చాలా కాలం 1 year నుంచి రావట్లేదండి, ఈ మధ్య కొంతకాలం నుంచే రావడం మొదలుపెట్టాడు. అయినా కూడా 2 పద్యాలు, నంబర్లు అంటే అంకెలు చాలా బాగా చెప్పాడండి. సుజయ్ నా పేరు సుజయ్, మా అమ్మ పేరు జయ, మా నాన్న పేరు సునీల్, మా చెల్లి పేరు. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు పుస్తకాలు చదవటం, ఆడుకోవడం, ఇంకా బొమ్మలు గీయటం. ఇప్పుడు నేను తెలుగు అంకెలు చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నేను ఇప్పుడు పద్యం చెప్తాను. పిల్లలమండి పిల్లలము, తల్లుల ఒడిలో మల్లలము, ముద్దుల మాటల మూటలము, సీతాకోక చిలుకలము. పిల్లలము, తల్లుల ఒడిలో మల్లలము, ఇప్పటికేమో పిల్లలము, రేపటికేమో పెద్దలము. శ్రీయాన్స్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయా, అమ్మగారి పేరు చిత్ర, నాన్నగారి పేరు శ్రీకాంత్, అన్నగారి పేరు శ్రేష్. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు
నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. నేను ఇప్పుడు అంకుల్ చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చాలా బాగా చెప్పారు. పిల్లలు కూడా సంవత్సరం మొత్తం లేదు, రీసెంట్గానే జాయిన్ అయ్యారు. చాలా బాగా ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మనకి అక్షయ పాటలు. అక్షయ అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ. మా నాన్న పేరు నరేంద్ర. మా అమ్మ పేరు దివ్య. మా చెల్లి పేరు శ్రీ ఐశ్వర్య. నేను IISJలో 3వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు బొమ్మలు గీయడము, స్నేహితులతో ఆడుకోవడము. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఈ శ్లోకం యొక్క అర్థము ఓంకారం మన సృష్టిలో మొదటి శబ్దము. ఈ ఓంకారాన్ని యోధులు సాధులు నిత్యము ధ్యానిస్తారు. అలాగే ఈ శ్లోకం ధ్యానించిన వారికి మోక్షము లభిస్తుంది. ధన్యవాదాలు. అంకిల్ కూడా చెప్తుంది తాను ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ తర్వాత మనకి వైష్ణవి గారు. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నా అమ్మ పేరు కల్పన. మా నాన్న పేరు లక్ష్మయ్య. నా అక్క పేరు శ్రీ పూజిత. నేను IISJలో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు డాన్సింగ్ మరియు బొమ్మల గీతం. నేను ఇప్పుడు అంకెలు చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 16 13 14 15 16
తర్వాత ఇప్పుడు పోయి పోయం చెప్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నములు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మనకి పిక్చర్ రికగ్నిషన్ ఉంది, అంటే బొమ్మలు చూపించి అడగటం ఉంది. ఇది ఓకే. ఇప్పుడు హన్స్ జయ అందరికీ నమస్కారం. నా పేరు హన్సుజ. మా చెల్లి పేరు అన్విత. మా అమ్మ పేరు మాధురి. మా నాన్న పేరు గణేష్. నేను తత్వా స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాను. నాకు పుస్తక పఠనం అంటే ఇష్టం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నేను ఇప్పుడు ఒక పోయం చెప్తాను. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలకాలు బొట్టు దర్చి సందతాజెత్తులను సడిమూవ గజ్జెలు చిన్ని కృష్ణ నేను చేరికులతో. ఇది అర్థము ఇప్పుడు వీళ్ళందరూ బాగా చెప్పారు కదండి. వీళ్ళకి కొన్ని బొమ్మలు చూపిస్తాము, వాటిని తెలుగులో ఏమంటారో మనకి చెప్తారు ఈ పిల్లలు. అందరు ఇక్కడ అమ్మా, ఇక్కడ నుంచండి. ఇప్పుడు మనకి ఒక్కొక్క ఎవరు చెప్తారు ఇది? ఓకే, సుజయ్. సంచి బంతి చెప్పాలా పని చెప్పాలా?
ఏనుగు పువ్వులు గద గంట కొడవు తల గుర్రం ఇల్లు జడ పెన్ను పెన్నలు కృష్ణ లడ్డూలు కాలు మామిడి పండు చందమామ ఓడ ఆకాశం చెప్పులు సూర్యుడు ఉయ్యాల చెట్టు గొడుగు నీరు వీళ్ళందరితో పాటు ప్రతిరోజు ప్రతి వారానికి ప్రతి ఆదివారము చాలా సహనంతో ఓర్పుతోటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టడం మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళటం చాలా బాగా చేశారండి. చూశారు కదా వీళ్ళ ప్రావీణ్యత. ఇది ఈ సంవత్సరం పాటు వీళ్ళు నేర్చుకున్నది. చాలా ఇంప్రూవ్ అయ్యారు ఫస్ట్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు ప్రతి వారాన్ని పంపించినందుకు. ఇప్పుడు మనకి శశి వస్తుంది, తన గురించి తాను చెప్తున్నాడు, చూద్దాం. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు శశిహాసిని విఠాల. నేను ఒక శ్లోకం చెప్తాను. నా నాన్నగారి పేరు రామకృష్ణ. నా అమ్మగారి పేరు కళ్యాణి. అన్న. It's okay. Bye.
तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या ब्रह्मार्चि या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मार्चित शंकर प्रकृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती नमस्तु भगवती निःशेषजाड्यापः. ఓకే, మరి నువ్వు ప్రతి వారం వస్తావా? మరి స్కూల్కి వస్తావా? మనబడికి వస్తావా? ప్రతి వారం నేర్చుకుంటావా? మరి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చెప్పాలి. మాకు ఆనందంతో పాటు వచ్చాయి ప్రతి వారం. సో ఇప్పుడు మనకి 1వ తరగతి అంటే ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు ప్రావీణ్యత చూపిస్తారు మనకి. గార్గి పిల్లు తన గురించి తను చెప్పుకుంటూ, అలాగే ఒక పద్యము, దానికి అర్థము, అదే తాత్పర్యము, అలాగే మీకు ఒక పొడుపు కథ కూడా అడుగుతారు వీళ్ళు. చూద్దాం ఎవరు చెప్పగలుగుతారో చూద్దాం. వీళ్ళు వేసే పొడుపు కథలు. నమస్కారం, నా పేరు గాయకి. మా అమ్మ పేరు ఆశ, మా నాన్న పేరు కిషోర్, నా చెల్లి పేరు గ్రీష్మ. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు టీవీ చూడటం, క్రాఫ్ట్ చేయటం. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పుతాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయచుట్టం బావు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తర్జన సుమతి. ఇప్పుడు నేను బావి చెప్తాను. మన కోపమే శత్రువు, మన శాంతమే రక్ష. ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తాయితిక్కరారింది. అదేంటది? ఎవరన్నా చెప్తారా? పిల్లలు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారు? పిల్లలు చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తావా? సమీర్ చెప్తావా?
బాగా చెప్పావమ్మ గారికి. ఇప్పుడు తర్వాత అక్షయ. నా పేరు అక్షయ. నా అమ్మగారు పేరు హైమ. నా నాన్నగారు పేరు మధు. నా తమ్ముడు పేరు అనీష్. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు చదువుకోవడము, ఇంకా గేమ్ ఆడడం. ఇప్పుడు ఒక పద్యం చెప్తున్నాను. గంగి గోవు పాలు గరిటెదైనను చాలు, కడివెదైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెదైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. దాని అర్థము కంటి కొంచెమైనా చాలు, కరము పాలు చాలా అయినా తీసుకోము. ఇంకా ఇష్టంతో పెట్టే అన్నము కొంచెమైనా తింటారు, కోపంతో పెడితే తినరు. నేను ఒక గురికి కథ చెప్తాను. కిటకిట తలుపులు కిటాలు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు చేయవు. ఏంటది? ఫస్ట్ చిన్న వాళ్ళకి సమయం నువ్వు చెప్పేసావు. ఎవరు చెప్తారు కళ్ళు కాదు, కళ్ళు కరెక్ట్ కాదు. ఎవరు చెప్తారు? అయిపోయింది. సుజయ్ చెప్పు. తెలుగులో చెప్పు. కన్ను రెప్పలు. ఇప్పుడు మనకి సాహితీ సాహితీ దాని గురించి చెప్తుంది. అలాగే ఒక పద్యము, దాని తాత్పర్యము, ఆ అర్థము, అలాగే ఒక పొడుపు మీకు ఇంకొక పొడుపు కథ కూడా అడుగుతుంది. రెడీగా ఉండండి అందరూ. ఓకే, సాహితీ చెప్పమ్మా. నా పేరు సాహితీ. నా అమ్మ పేరు కిరణ్మయ్. మా నాన్న పేరు కిరణ్. మా అక్క పేరు ప్రవీణ. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు ఆడుకోవడం, పాడటం, నాట్యం వేయడం. నేను ఎప్పుడా ఒక పద్యం చెప్తాను. మేరీ పండు చూడు, మేరీమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు,
90 ఆవిడాలు పోతుంది. ఎవరు చెప్తారు? ఓకే, పెద్దవాళ్ళకి తెలుసా అది? వెరీ గుడ్. శ్రేన్ అది ఏదో ఫిక్స్ చేసేస్తే అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయన్. నా అన్న పేరు ఆర్యన్. నా అమ్మ పేరు సుజాత. నా నాన్న పేరు కిరణ్. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. నా ఇష్టాలు ఆడటం, టీవీ చూడటం. నేను ఇప్పుడు ఒక్క పద్యం చెప్తాను. ఉప్పు కప్పు రంగు నొక్క పోలికలుందు చూర చూర రుచుల జాడ వేరేయా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వదాభిరామ వినురవేమ. సరే, ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. ఇప్పుడు శ్రీమన్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమాన్ శ్రీకర్. నా అమ్మగారి పేరు వర్షిణి. మా నాన్నగారి పేరు వంశీ. నా చెల్లి పేరు మయూర్. నేను తత్వ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నా ఇష్టాలు టీవీ చూడము. నేను ఒక అంకెలు చెబుతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నేను ఒక పద్యం చెబుతాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే జనులా పుత్రుని గనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు కుందుర సుమతి. నేను ఒక పొడుపుగా చెబుతాను. పైనొక పలక కిందొక పలక పలకల నటుమ మెల్లికల గిలక. పలకల నడుమ మెల్లికల గిలక ఏంటిది? పిల్లలు ఎవరు? సుజయ్ ఇందాక చెప్పావు కదా ఒకటి. నాలుక.
ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూసారు కదండి, వీళ్ళు చెప్పడమే కాదు, మీకు అందరికీ తెలిసినటువంటి ఒక కథ తాబేలు కుందేలు అది చదువుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి మాట్లాడటమే కాకుండా చదవటం కూడా అనిపించాము. ఎలా చదువుతారో చూద్దాము. ఒకటి ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా అహంకారి. తనతో సమానంగా పరుగులు తీయడంటూ అందరితో పందేలు కాసేది. పందెం వేసి ఓడిపోయిన వారందరినీ గేలి చేసేది. అక్షయ దానికి చాలా అలుసు. అది వేగంగా పరుగులు తీయలేదని మరి చులకన. కారణంగా తాబేలుతో కుందేలు ఒకరోజు బుడి నరకల తాబేల వడివడిగా నాతో పరుగిడ గెలవా అంటూ ఎగతాళి చేసింది. తాబేలు పన్నెనికి అంగీకరించింది. ముందుగా కొండను చీరిన వారిదే గెలుపు అంది కుందేలు. అలాగే అంది తాబేలు. గారికి తాబేలు కుందేలు బయలుదేరాయి. కొండ ఇంకా కొంత దూరంలో ఉండగా కుందేలు వెన్ను తిరిగి చూచింది. కనుచూపు మేరలో తాబేలు కనిపించలేదు. ఇంకా తాబేలు రాలేక ఎలా అధికంగా ఉంది. కాసేపు ఈ పొద నీడలో పొడుకుని వెళతాను అనుకుంటూ నేల మీద పాతుకుంది. అలసట వలన పాతుకున్న వెంటనే అది తనకు తెలియకుందేలు గాఢంగా నిద్రపోయింది. కుందేలు కాసేపటికి మేలుకుంది. తాబేలు కోసం చూచింది. ఆ సమయానికి కొండను చేరి తాబేలు
అవమానంతో తల దించుకుంది హీరో. ఆ రోజు నుంచి అరుగు పరుగు పందేలు ఆపివేసింది. ఇతరులను చునకనగా చూడటం, ఎగతాళి చేయటం కూడా మానివేసింది. నీతి అహంకారం పనికి రాది చదవటం కూడా నేర్చుకున్నారు బాగానే. ఇప్పుడు వీళ్ళందరూ ఇండియాలో అంటే భారతదేశంలో వాళ్ళకి ఏమేమి ఇష్టమో, ఇక్కడ ఏమి ఇష్టమో, జపాన్లో ఏమి ఇష్టమో అనేది అందరూ మనకి చెప్తారు. తనకి ఇండియాలో ఏమి ఇష్టమో, ఇక్కడ జపాన్లో ఏమి ఇష్టం అనేది మనకి చెప్తారు. నాకు ఇండియాలో ఆటో రిక్షాలు ఇష్టం. నాకు ఇండియాలో పూలు ఇష్టం. ఇండియాలో జపాన్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇష్టం. నాకు జపాన్లో సకురా ఇష్టం. నాకు జపాన్లో టాయ్లు ఇష్టం. నాకు జపాన్లో స్నో ఇష్టం. నాకు ఇండియాలో అమ్మమ్మ చేసిన లడ్డూలు ఇష్టం. నాకు ఇండియాలో తాతయ్యతో బైక్ మీద షికారు వెళ్ళడం ఇష్టం. నాకు ఇండియాలో అమ్మమ్మ తాతయ్యతో ఉండడం ఇష్టం. నాకు ఇండియాలో ఆడుకోవడం ఇష్టం. నాకు జపాన్లో స్కీయింగ్ ఇష్టం. జపాన్లో జపనీస్ చాలా స్నేహంగా ఉంటారు, మంచివారు. అదంటే నాకు ఇష్టం. నాకు జపాన్లో షింకాన్సెన్లో తిరగడం అంటే ఇష్టం. నేను ఇండియాలో మామిడి పండు ఇష్టం. నేను జపాన్లో ఆటో రిక్షాను ఇష్టం. నేను ఇండియాలో ఆటో రిక్షాను ఇష్టం. నేను జపాన్లో
ఎలక్ట్రిసిటీ ఇష్టం. జపాన్లో బిల్డింగ్లు ఇష్టం. జ్యోతి ఇండియాలో జ్యోతి పడుతుంది. కలో ఆడుకోవడం ఇష్టం. అసలు ఏ చీపులు వస్తున్నాయి, చీపులు కావట్లేదు. ఇది మ్యాచ్ శుభ్రం అది కన్నా మంచిదండి. నేను ఇండియాలో ఆడుకోవడం ఇష్టం. నేను జపాన్లో ఎలక్ట్రిసిటీ ఇష్టం. నేను ఇండియాలో బ్లాక్స్ బిల్డ్ చేస్తున్నాను. నేను జపాన్లో టీవీ చూడము. ఇండియాలో కోడి పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. ఇంకా ఇండియాలో పల్లీలు చూడడం ఇష్టం. ఇంకా ఇండియాలో పూలు కోసుకోవడం ఇష్టం. జపాన్లో టెక్నాలజీ ఇష్టం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడడం ఇష్టం. ఒకటవ తరగతి విద్యార్థుల ప్రతిభ, ఒకటవ తరగతి మనబడి విద్యార్థులు, అందులో తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన ముందుకి ఒక అతిథి, చిన్న అతిథి వస్తుంది. ఓకే, వాళ్ళు మనకందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక పద్యం చెప్తారు. అన్విత Ada
అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మన పండగ. ఒక్క ముక్కలో జగజ్జనని మాటలో చెప్పాలంటే సర్వదినాలు పర్వదినాలే మనకి. ప్రతి సందర్భం మనకి పండగ చేసుకోవడానికి ఒక అవకాశం మాత్రమే, అలా భావిస్తాడు మన వాడు. అంతెందుకు మన జీవితాలు ఇప్పుడు మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో దాదాపు 16 మజిలీలు ఉంటాయి. మన జీవితాల్లోని మజిలీలు కూడా అందరూ పండగ చేసుకుంటారు. మనం పుట్టక ముందే గర్భాధానం అని చెప్పి పండగ చేసుకుంటారు. మన అమ్మ కడుపులోకి వెళ్ళగానే మన అమ్మకి సీమంతం చేసి పండగ చేసుకుంటారు. పుట్టాక నామకరణం, కేశఖండం, అన్నప్రాసన, ఇట్లా పండగలే పండగలు మనకి. ఇదే కాదు, సూర్యుడు, చంద్రుడు, భూమి స్థితిగతులను బట్టి పండగలు. ఉత్తరాయణం వస్తే పండగే, దక్షిణాయనం వస్తే పండగే, అమావాస్య పండగే, పౌర్ణమి పండగే, ఏకాదశి పండగే, ఇట్లా మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పండగల గురించి మనకి చెప్పడానికి పిల్లలు మన ముందుకు రాబోతున్నారు. అన్నిటికంటే ముందు ఉత్తరాయణంలో వచ్చే మొదటి పండగ గురించి మనకు చెప్పడానికి స్నిగ్ధ, ప్రవీణ మన ముందుకు రాబోతున్నారు. వారిని చప్పట్లతో ఆహ్వానిస్తారు. చెల్లి లే లే, మన తీర్చి భోగి మంటలు వేశారు. అందరూ భోగి స్నానాలు చేస్తున్నారు. ఎందుకు? అసలు చలి వేస్తోంది, విశేషం ఏంటి? ఇవాళ భోగి, రేపు సూర్యుడు ఉత్తరాయణంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి రైతులకి చేతికి వచ్చి సంతోషంగా జరుపుకునే రోజు. మరి గాలిపటాల పండుగ ఎప్పుడు? ముగ్గుల పోటీ ఎప్పుడు? మనం ముగ్గులు వేయాలి కదా. 3వ రోజు కనుమ. ఈ 3 రోజులు బాలికలు ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టి రంగులతో అలంకరిస్తారు. అందరూ కలిసి సంకూర్మణిని పూజిస్తారు. మరి పశువులను కూడా అలంకరిస్తారు అన్నారు మన తాతయ్య. అవును, చివరి రోజు కూడా పశువులకి పూలు కట్టి ఎడ్ల పందాలు, కోడి పందాలు కూడా చేసి ఆనందిస్తారు. మరి అమ్మ పిండి వంటకాలు, వడ్లు, గుమ్మడి పండు పళ్ళెంలో పెట్టింది. ఎవరికి? ఓ అదా, హరిదాస్ కి దక్షిణాలు ఇస్తారు. ధనుర్మాసం నుండి భోగి వరకు దీక్ష తీసుకొని భోగి నాడు భాగవతము, సుందరకాండము పాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి దక్షిణ పుచ్చుకుంటాడు.
సమీర్ మరియు కృష్ణాని స్టేజ్ మీదకి చప్పట్లతో ఆహ్వానించండి. ఈరోజేంటో చాలా ఆకలిగా ఉంది. తీసుకోలేదా? లేదు, ఈరోజు ఉపవాసం ఉండాలట. అమ్మేమి వండలేదు. అదే పండుగ పిండి వంటలు చేయలేదా? మహాశివరాత్రి ఈరోజు ఉదయాన్నే గంగలో స్నానం చేసి శివునికి అభిషేకం చేసి ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి శివనామం స్మరిస్తూ జాగారం ఉండాలి. మన అమ్మ వాళ్ళు జాగారం చేస్తారులే, ఏ చక్క మనం వాడుకోవచ్చు. అన్ని పండుగలకి పాయాసం పిండి వంటలు చేస్తారు కదా, కానీ దీనికి ఎందుకు? ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, అంటే మనలో మనం ఉండడం. ఈ రోజు గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటాయట. అందుకే ఈరోజు ఉపవాసం చేసి రాత్రి పడుకోకుండా ధ్యానం చేస్తే చాలా మంచిదట. మరి శివరాత్రి ప్రతి మాసంలో వస్తుందిగా. బాగా మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివుడి విగ్రహం ఎందుకు భిన్నంగా ఉంటుంది? జంతువులు ఎక్కువగా ఉంటాయి. అవును, బాగా చెప్పావు. వాహనంగా నంది, మెడలో పాము, చేతిలో త్రిశూలం, తలలో గంగా చందమామ, ధరించేది జంతు చర్మం, మొత్తానికి భిన్నంగా ఉంటాడు. ప్రతి చిహ్నానికి ఒక అర్థం ఉంది. ఈయన్ని ఆదియోగి అని కూడా అంటారు. బ్రహ్మమురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. హోలీ పండుగ మహాదేవ శంభో శంకర. హోలీ పండుగ గురించి చెప్పడానికి శ్రీష్ మరియు కౌస్తుభి చప్పట్లతో ఆహ్వానించండి. ఏంటి ఇంట్లోనే కూర్చున్నావు? బయటికి వస్తే రంగులు పోస్తారానా? అదేం కాదు, హోలీ పండుగ ఎలా జరుపుకోవాలో తెలియక ఇలా కూర్చున్నా. నేను చెప్తా గాని. ఆగు 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 ముందు చెప్పు అప్పుడు. సరే వినాయతే. కులమత భేదాలు, వావి వరసులు మరియు వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఆఖరికి వృత్తులు కూడా సరదాగా జరుపుకునే పండుగ ఇది. ఎందుకంటే శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం జరుపుకునే సందర్భంలో ప్రజలందరూ రామరాజ్యం రాబోతుందనే ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటారు. కృష్ణుడి వసంతోత్సవం అంటారు, అదిగో ఈ పండుగేనా? అవును, కృష్ణుడు గోపికలతో కూడి పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు ఉయ్యాలు ఊగుతూ అందరితో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. దీనిని దోలోత్సవం అని కూడా అంటారు. ఇప్పటికీ మధురలో 16 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. మేము తిరుపతి వెళ్ళినప్పుడు వసంతోత్సవం జరుపుకుంటారు, అదేంటి? ఈ పండుగను కొందరు వసంతాలు జరుపుకుంటూ వసంతోత్సవం అని పేరుతో వసంతాలు పండుగని జరుపుకుంటారు.
మరి హోలీ అని పేరు ఎలా వచ్చింది? నేను చెప్తే కానీ రంగు పంచుకోవా? అయితే చెప్తాను విను. హేళిక అని రాక్షసిని సంహరించినప్పుడు ఆమెకు హోలీ అని పేరుతో ఈ పండుగ ప్రజలు జరుపుకునేటట్టు శ్రీకృష్ణుడు వరమిచ్చాడు. అయితే ఎవరైనా శత్రుత్వంలో ఉంటే ఈ పండుగ సందర్భంగా రంగు వేయించుకొని మిత్రులుగా మారి అందరూ కలిసి ఆనందిస్తారు. ఓకే, ఉగాది గురించి చెప్పడానికి మరియు పూజిత చప్పట్లో ఆనందించండి. And then the letter comes to the beach, and Michael really to hide a big kite. That's crazy. పూజిత, ఏం చేస్తున్నావు? మా స్నేహితులకు నూతన సంవత్సరం తెలియడానికి కార్డులు చేస్తున్నాను. కొత్త సంవత్సరం అయిపోయిందిగా. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు సంవత్సరాల కొరకు చేస్తున్నాను. ఉగాది కూడా చేస్తారా? అదెప్పుడు చేసుకుంటారు? చంద్రమాన పంచాంగం ప్రకారం తెలుగు వాడికి నూతన సంవత్సరం. భూగోళం ఉత్తరానికి వంగి ఉంటుంది. అప్పుడు సూర్యరశ్మి ఎక్కువగా పడటం వల్ల 21 రోజులు చాలా వేడిగా ఉంటుంది. మొదటి రోజును ఉగాది అని చెప్పుకుంటాము. ఈ రోజు ఉగాది పచ్చడి తినడం చాలా ప్రత్యేకత. మా అమ్మకు చాలా రకాల పచ్చళ్ళు తెలుసు. ఈ పచ్చడి గురించి ఎప్పుడు అనలేదే. ఎట్లా చేస్తారు? బాగా రుచిగా ఉంటుందా? అవును, బాగా రుచిగా ఉంటుంది. బెల్లం, చింతపండు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఉప్పు, కారం కలిపిన మిశ్రమాన్ని ఉగాది పచ్చడి అంటారు. సంవత్సరం అంతా కష్ట సుఖాలను ఈ 7 రుచులతో పోల్చుకుని ఆ అనుభవాన్ని ఇప్పుడే చవి చూస్తారు. పంచాంగంలోనే కొంత వరకు తప్పులని సరి చేసుకుంటారు. శ్రీరామ నవమి గురించి చెప్పడానికి ప్రవీణ మరియు కీర్తనాన్ని స్టేజ్ మీదకి చప్పట్లతో ఆహ్వానించండి. నేను పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నాను. ఇంతలా అలంకరించుకున్నావు. ఎవరి వేడుకకు వెళ్తున్నావు రవి? చెప్పు చూద్దాం. నువ్వు విందుకి వెళ్ళే వాళ్ళు నాకు కూడా తెలుసా? నేను కూడా రావచ్చా? అందరూ ఆహ్వానితులే. ఓ అవునా? ఎవరబ్బా? నీకు చెప్పేస్తున్నాను, శ్రీరాముల వారిది. ఓ రామనవమినా? ఈరోజు రాముల వారి జన్మదినమా? అవును, ఈరోజు రామనవమినే. చైత్ర మాస శుక్లపక్ష నవమి రోజు శ్రీరాముడు జన్మించారు. అయోధ్యలో చాలా
గురువు అంటే బడిలో పాఠాలు చెప్పి పంతులేగా. గురువు మనకు అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవారంట. గు అంటే చీకటి, రు అంటే తొలగించడం, అంటే చీకటిని తొలగించేవారంటే గురువు. అంతేకాదు అమ్మ జన్మనిస్తుంది, నాన్న పేరుస్తారు, కానీ గురువు మనకు జీవితానికి మార్గం చూపిస్తారు. గురువు అంటే దేవుడితో సమానమని మా అమ్మ కూడా చెప్పింది. నీకు ఎవరైనా గురువులు తెలుసా హేమల్? తెలుసు. గౌతమ్ బుద్ధుడు, ఆది శంకరాచార్యులు, రమణ మహర్షి, స్వామి వివేకానంద, సద్గురు, ఇలా చాలా మంది గురువులు ఉన్నారు. గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. అనంత సంసార సముద్ర తార నౌకా హితాభ్యాం భక్తితాభ్యాం వైరాగ్య సామ్రాజ్య దత్పూజితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. గురు భక్తిని ప్రసాదించి అనంతమైన సంసారము అను నావను దాటించు గురు పాదుకులకి నమస్కారం. కృష్ణాష్టమి గురించి చెప్పడానికి ఆర్యన్ మరియు కృష్ణ చప్పట్లతో ఆహ్వానించండి. ఈరోజు భిన్నంగా ఉన్నాము. ఏమిటి విశేషం? చూద్దాం. ఓ, నీ జన్మదినం కదా. జన్మదిన శుభాకాంక్షలు. ఓహో, చెప్పు చెప్పు. అందరికన్నా ముఖ్యమైన వారు కారాగృహంలో జన్మించారు. ఆలోచనలే ఉన్నాను. మన అమ్మలకు రోజు వింత వింత పనులు చూపిస్తూనే ఉంటాం కదా. 16 సంవత్సరాల వరకు ఆడుతూ పాడుతూ గోకులంలో గడిపాడు. చాలామంది రాక్షసులను చంపి తన తల్లిదండ్రులను యాదవులను కంసుని బాధ నుండి తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునికి రథసారథిగా ఉండి గీతోపదేశం చేశాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వినాయక చవితి గురించి చెప్పడానికి హేమల్ మరియు కౌసు మరియు స్నిగ్ధాని చప్పట్లతో ఆహ్వానించండి.
ఏంటిది వర్షం పడట్లేదు, ఎందుకు గొడుగు వేసుకున్నావు? ఈరోజు వర్షం తప్పకుండా పడుతుంది. వాతావరణ సూచన చూసావా? సూచన ఎక్కువైనా పడుతుంది, అందుకే వేసుకున్నా. వర్షం ఎలా పడుతుంది? మేఘాల నుండి. మేఘాలు ఎలా వస్తాయి? ఏ కాలంలో వర్షం పడుతుందో మీకు తెలుసా? భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి వస్తే వర్షాలు మొదలవుతాయి. మరియు ఈరోజు పెడితే కదా వినాయక చవితి. ఓహో, అదా సంగత. ఓకే, చెప్పు. గొడుగు పక్కన పెట్టి వినాయక చవితి గురించి వివరంగా చెప్తావా? నాకు కొద్దిగానే తెలుసు. మా అమ్మ ఈరోజు అంత చెప్తుంది. హేమల్, నాకు అమ్మ మొత్తం కథ చెప్పింది. అవునా స్నేహిత, మాకు కూడా చెప్తావా? పార్వతీదేవి ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి అతనికి వినాయకుడు అని పేరు పెట్టింది. అప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని స్నానానికి వెళ్తుంది. అదే సమయానికి శివుడు వస్తాడు. వినాయకుడు శివుడిని అడ్డగిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు శివుడు వినాయకుడు తల తీసి వేస్తాడు. అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడుతుంది. వినాయకుడు చేసిన సంగతి చెప్పగా శివుడు ఉత్తర దిక్కు ఉన్న మనిషి కానీ, నిద్రిస్తున్న మనిషి కానీ, జంతువు కానీ ఉంటే వాని తల తెచ్చి వినాయకుడికి పెట్టండి అని చెప్పగా ఒక ఏనుగు తల తెచ్చి వినాయకుడికి పెడతారు. ఓహో, అలా జరిగిందా? వినాయకుడికి అమ్మ నాన్న అంటే చాలా భక్తి, ప్రేమ. వాళ్ళ మాట చక్కగా పాటిస్తాడు. ఇతను గణాలకు అధిపతి. ఏ పనైనా మొదలు పెట్టే ముందు వినాయకుడికి పూజిస్తే విఘ్నాలు జరగవు. ఇది 10 రోజుల పండుగ. మట్టితో వినాయకుడిని చేసి 9 రోజులు పూజలు చేసి 10వ రోజు నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు. పిల్లలు పెద్దలు గుంజీలు తేదం పెట్టే కదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. దసరా గురించి చెప్పడానికి కీర్తన మరియు ప్రవీణాన్ని స్టేజ్ మీదకి చప్పట్లతో ఆహ్వానించండి. హలో, అప్పుడే దసరా వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఆర్భాటం మొదలు పెట్టావు. ఇంకా చాలా రోజులుందిగా. ఉందిలే గాని నాకు ఇప్పుడు నుంచి దుర్గాదేవి గురించి తెలుసుకోవాలనుంది. దుర్గాదేవి 9వ అవతారం ఎత్తిందంట.
ఎప్పుడో రాక్షసుని చంపిందంట. ఆ 9 అవతారాల గురించి తెలుసుకోవాలనుంది. అవును, దసరా నవరాత్రి అంటే 9 రోజుల పండుగ. స్త్రీలకు గొప్ప విశేషమైనది. ఎందుకంటే ఒక స్త్రీ 9 అవతార మూర్తులుగా అవతరించి రాక్షసుని వధించే మాటలా. ఎవరా మూర్తులు? ఏమా 9 అవతారాలు? చెప్తున్నా, బాలా త్రిపుర సుందరి, ఈమె కన్యగా అవతరిస్తుంది. రాజరాజేశ్వరి, కాత్యాయిని, మహాగౌరి, లక్ష్మి, లలితాంబ, దుర్గా, సరస్వతి, మహిషాసురమర్దిని. వీళ్ళందరూ కలిసి ఒకరుగా అవతరించి మహిషాసురుడు అనే రాక్షసుని వధించారు. 9 రోజులలో 3 రోజులు విశేష పూజలు చేస్తారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. ఈ పండుగలు ఎప్పుడు ఎలా జరుపుకుంటారు? ఇది ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ దశమి రోజు ఏ కార్యం మొదలెడినా శుభం జరుగుతుందని అందరూ దస్త్రాలు పెడతారు. ఇంకా ఈ రోజు ఆయుధ పూజ, కన్య పూజ కూడా చేస్తారు. బాలికలతో బొమ్మల కొలువులు కూడా పెట్టిస్తారు. అబ్బబ్బో, భలే సందడే సందడే. వీధి వీధికి అమ్మవారు అవతారాలు. ఇంకా ఈ పండుగకు ప్రత్యేకత కూడా ఉంది. అవేంటి? అవి కూడా చెప్తావా? 3 దేవతలు, 3 గుణాలను ప్రతీక. దుర్గాదేవి తామస గుణాన్ని అంటే మన పుట్టుకను సూచిస్తుంది. లక్ష్మీదేవి రజస గుణాన్ని అంటే ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి సత్వగుణాన్ని అంటే విద్యా ముక్తిని సూచిస్తుంది. 9 రోజుల తర్వాత 10వ రోజు విజయదశమి అంటూ ఈ 3 గుణాలను అధిగమించి ముందుకు సాగడం అని అర్థం. Namaste.
దీపావళి గురించి మనకి ఇప్పుడు ఆర్యను సృష్టి చెప్తారు. అసలు బాణసంచాలు ఎందుకు కాలుస్తారో అసలు విధానం ఏంటి? దీప అంటే దీపం, అవలి అంటే వలస, అంటే దీపాల వలస. పూర్వం నరకసుడ్ అనే రాక్షసిని వధించిన రోజు అతని బాధ నివారణ అయిన సందర్భంగా అందరూ బాణసంచం కాలుస్తారు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండగ. స్త్రీలు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అంటే చీకటిని పారదోసి వెలుగుని నింపే పండుగ అన్నమాట. ఈ పండుగ ఆశ్వయుజ మాసం చతుర్దశి అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ రోజు మన మిత్రులందరూ వస్తున్నారు. అందరం కలిసి విందు భోజనం చేసి వేడుక చేసుకుందామా? దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. మన పండుగలు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. కాదు కాదు, రోజు పండుగే, జీవితం ఒక వేడుక. ధన్యవాదాలు. శబాష్ 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 పిల్లలు శబాష్. తులసి గారు, లక్ష్మి గారు ఒకసారి వేదిక దగ్గర రావాల్సింది కోరుతున్నాం. 10 పండుగలు, 12 మంది పిల్లలు, 2 నెలల అభ్యాసం. ఇది ఎలా జరుగుతుందా అని మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కార్యక్రమం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఒక్కొక్క పండగని మనందరికీ కళ్ళకి కట్టినట్టుగా తెలియజేయడానికి పిల్లలందరూ కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వీకెండ్స్ వస్తే ఇంకా ప్రాక్టీస్ వాళ్ళ ఇంట్లో. సో మీరు ఏమన్నా దీని గురించి మీరు ఒక 2 ముక్కలు చెప్పండి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. చాలా కష్టపడింది లక్ష్మి. రాసాను కానీ మొత్తం పిల్లలు ట్రైనింగ్ ఇచ్చిందంతా లక్ష్మీనే. పిల్లలు చాలా బాగా చేశారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ ఐడియా అంటారా, ఇది ఎప్పటి నుండో ఉంది, చెప్పాలి చేయాలి. కల్చర్ గురించి మనకు ఒక యాంగిల్ తెలుసు పండుగలు అంటే ఎలా ఉంటాయి, ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది అని ఒక థాట్ ఉంది. సో ఇది శివరాం గారికి థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ మనబడి వల్లనే నాకు అన్నీ బయటకు వచ్చాయి. మీకు థ్యాంక్స్ అండి. మనబడి లేదండి, ఈసారి అసలు ఏమీ చేయలేదు. ఈసారి అయితే మొత్తం వాళ్ళే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మరి ఈ పిల్లలు మీకు కలిసి ఒక ఫోటో, మీరు ఫోటో రండి, మధ్యలో రండి. లక్ష్మి వస్తే ఏమన్నా ఫోటో దిగి.